ధన్యవాదాలు అధ్యక్ష. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి డెల్టా ప్రాజెక్ట్ ఆవశ్యకత గురించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, నీటిపారుదల శాఖ మంత్రి వర్యుల దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. మరి గోదావరి డెల్టాలో 10 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంది అధ్యక్ష. 3 డెల్టాలు సెంట్రల్ డెల్టా, ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టా కింద రైతులకి సాగునీరు అందించడానికి ప్రస్తుతం ఇప్పుడు కాటన్ మహాసైడ్ ఏర్పాటు చేసినటువంటి 150 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇప్పుడు శిథిలం అవుతా ఉంది అధ్యక్ష. దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాలక్రమేణా ఈనాడు మరి కాలువలు కూడా పూడికలు తీయక, డ్రైన్స్ తవ్వకాలు లేక, లాకులు, షట్టర్స్, స్లూయిస్లు, డీపీలు అన్ని కూడా రిపేర్లు చేయక, కనీసం గ్రేజులు పెట్టని పరిస్థితుల్లో పూర్తిగా వ్యవస్థ యొక్క పరిధిలో రైతాంగానికి నీరు అందివ్వలేని పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. 1997లో చంద్రబాబు నాయుడు గారు సాగునీటి వినియోగదారుల వ్యవస్థను తీసుకొచ్చినప్పుడే పెద్ద ఎత్తున ఆ యొక్క డెల్టాలో కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఈనాడు వరకు కూడా వ్యవస్థ నడుస్తూ ఉంది అధ్యక్ష. మధ్యలో కొద్దిగా చేసిన పూర్తి స్థాయిలో దాని అభివృద్ధికి పాటుపడిన దాఖలు లేవు అధ్యక్ష. దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి నా సహచర శాసనసభ్యులు కూడా సమావేశాల్లో సందర్భాల్లో గోదావరి డెల్టా పరిరక్షణ గురించి కూడా ప్రస్తావిస్తూనే ఉన్నారు అధ్యక్ష. సభ దృష్టికి తీసుకొస్తూనే ఉన్నారు అధ్యక్ష. ఈ ప్రాజెక్ట్ ను పూర్తిగా ఆధునీకరించాలి, సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలి. కానీ ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చాక నదుల అనుసంధానం ద్వారా కొత్త ఆయకట్టును తీసుకురావడం కోసం పెద్ద ఎత్తున చేస్తున్న కృషి కూడా చాలా అభినందనీయం అధ్యక్ష. కానీ ఉన్న ఆయకట్టుని స్థిరీకరించడానికి, దాన్ని కాపాడుకోవడానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నా నియోజకవర్గంలోనే లొల్లలాకులని సెంట్రల్ డెల్టా 5 నియోజకవర్గాలకి 2 లక్షల ఎకరాల ఆయకట్టుకి నీరు అందించే లొల్లలాకులు కూడా శిథిలమై ఉన్నాయి అధ్యక్ష. ఇదే విధంగా పూర్తిగా చాలా చోట్ల లాకులన్నీ దెబ్బతిని ఉన్నాయి అధ్యక్ష. డెల్టా రబీ కాలంలో థైలాండ్ ప్రాంతాలకు నీరు అందని పరిస్థితి అధ్యక్ష. అడ్రీచుల్లో లెవెల్స్ మెయింటైన్ చేయాలంటే లాకుల లెవెల్ మెయింటైన్ చేయడానికి ఇబ్బందులు ఉండి మరి అక్కడ హై లెవెల్ ప్యాచెస్ కూడా నీరు అందని పరిస్థితి ఉంటా ఉంది అధ్యక్ష. వీటన్నిటి మీద మరి యొక్క ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. దీని ఒక ప్రత్యేక ప్యాకేజీ కింద, ఏదైనా ఒక ప్రత్యేక ప్యాకేజీ కింద ఒక దశల వారీగా ఈ గోదావరి డెల్టాను మొత్తం కూడా దాన్ని ఆధునీకరించాలి, పునరుద్ధరించాలి, దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని మీ ద్వారా గౌరవ మంత్రివర్యుల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. టీవీ 9 AM